కరీంనగర్ జిల్లాలోని వేములవాడ రాజన్న క్షేత్రం రూపురేఖలు మారనున్నాయి. ఈ ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఆధ్యాత్మికతకు పెద్దపీట వేస్తూనే పిలిగ్రిమ్ టూరిజం సెంటర్ గా పరిసర ప్రాంతాలను అభివృద్ది చేయాలని భావిస్తోంది. వేములవాడ ఆలయ అభివృద్ది ప్రాధికార సంస్థ అధికారులతో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. టీటీడీ తరహాలో భక్తులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. వాస్తు దోషాలు లేకుండా ఆగమ శాస్త్ర ప్రకారం నిర్మాణాలు ఉండాలని చెప్పారు. ఆర్కిటెక్టులు రూపొందించిన ఆలయ నమూనాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు అధికారులు. వేములవాడ ఆలయ నమూనా మార్పుపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, వేములవాడ ఆలయ రూపురేఖల మార్పుపై ప్రభుత్వ కసరత్తుకు సంబంధించి మీ దగ్గర పూర్తి సమాచారం ఏంటి? తెలంగాణ ప్రభుత్వం ఏదైతే యాదాద్రిని అభివృద్ధి చేయాలనుకుంటుందో అదే విధంగా వేములవాడ రాజేశ్వర స్వామి టెంపుల్ ను కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని చెప్పేసి సంకల్పించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒకసారి అక్కడికి వెళ్లి సందర్శించినటువంటి పరిస్థితి కూడా. ఈ నేపథ్యంలోనే వేములవాడ టెంపుల్ అభివృద్ధి కమిటీని కూడా ప్రభుత్వము వేయడం జరిగింది. అయితే టెంపుల్ ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిలో కాకుండా మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి కూడా ఆ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి ఆర్కిటెక్చర్ల దగ్గర నుంచి కూడా నమూనా ఏ విధంగా ఉండాలి, ఆలయం సంబంధించినటువంటి నమూనా ఏ విధంగా ఉండాలని దానిపైన ఆర్కిటెక్చర్ల నుంచి వారి ప్రపోజల్స్ కూడా తీసుకోవడం జరిగింది. దీనిపైన ఈ రోజు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష నిర్వహించడం జరిగింది. దాదాపుగా ఏదైతే ఆర్కిటెక్చర్ ఇచ్చినటువంటి నమూనాలు దాన్ని ఈ రోజు ఫైనల్ చేయడం జరిగింది. అయితే ముఖ్యమంత్రితోని ఆమోదము, అదేవిధంగా శృంగేరి పీఠం యొక్క ఆమోదంతో దీన్ని ఫైనల్ చేయబోతున్నారు. ఈ దాదాపుగా ఈ నమూనా ప్రకారమే వేములవాడ కాబోతుంది. ఈ మొత్తం మీద అయితే టీటీడీ తరాలోనే సామాన్య భక్తులకు కూడా సౌకర్యాలపైన దృష్టి సారించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి చెరువు ఏదైతుందో చెరువు ప్రాంతాన్ని కూడా కొద్ది మేర తీసుకుని ఇంకొక ప్రాంతంలో చెరువుకి స్థలం ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో ఆ స్థలం సరిపోయినటువంటి నేపథ్యంలో ఆ చెరువులో ఉన్నటువంటి కొంత భాగాన్ని కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా ఆ ప్రభుత్వము నిర్ణయించింది. అయితే ఆ మేరకు కొత్తగా వేరే దానికి ఆనుకున్నటువంటి ఇంకో స్థలాన్ని కూడా ప్రభుత్వం ఇవ్వాలని చెప్పింది. మొత్తానికైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఇరుగ్గా ఉన్నటువంటి వేములవాడని కొన్ని కట్టడాలను కూడా తీసివేసి ఆ స్థలంలో భారీ ఎత్తున ఒక ఆలయ ప్రాకారాలను కూడా నిర్మించాలని చెప్పేసి ఆ ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తానికైతే ఒక బృహత్ దేవాలయాన్ని అక్కడ నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. యామిని, మహేష్, అయితే ఆలయ నిర్మాణ మార్పులతో పాటు టెంపుల్ టూరిజం సంబంధించి ఎలాంటి మార్పులు చేస్తున్నారు? అంటే టెంపుల్ సంబంధించి ఎక్కడ స్నానాల ఘట్టం ఉండాలి, ఎక్కడ భక్తులు రావడానికి ఎక్కడి నుంచి భక్తులు లోపలికి రావాలి, ఎక్కడి నుంచి బయటకు వెళ్ళాలి, అంతేకాకుండా వాళ్ళకు వచ్చినటువంటి భక్తుల సౌకర్యార్థం ఎక్కడైతే ధర్మశాలలు ఏర్పాటు చేయాలంటే రూమ్స్ ఎక్కడ ఏర్పాటు చేయాలి, దీంతో పాటు ఆ పుష్కరిణి ఏ విధంగా ఉండాలి, ఈ విధంగా ఒక 9 రకాలైనటువంటి విషయాలపైన కూడా ఆర్కిటెక్చర్లు ఏ ప్రాంతంలో ఏది ఉండాలి అనేటువంటి విషయాలపైన కూడా ఈ ఆర్కిటెక్చర్లు ఆ నమూనాలని తీసుకోవడం జరిగింది. మన దగ్గర ఉన్నటువంటి ఫోటోలో అవి ఎక్కడెక్కడ ఏమేమి ఉంటుందనే విషయాలపైన కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎక్కడ కూడా వాస్తు దోషాలు లేకుండా ఏ ప్రాంతంలో ఏది ఉంటే బాగుంటుంది ఒక దేవాలయంలో అనేటువంటి విషయాలపైన ఆ దృష్టి సారించి పూర్తిగా ఒక నమూనాని తయారు చేయడం జరిగింది. ఈ నమూనా ప్రకారమే అక్కడ ఒక టూరిజం సెంటర్ ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మొత్తానికి ఆధ్యాత్మికతతో పాటు ఒక టూరిజం ప్లేస్ గా కూడా వేములవాడని డెవలప్ చేయాలన్నటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. యామిని, రైట్ మహేష్.